హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చైనీస్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేయబోయే ముందు మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. మూడు ఎగ్స్ని ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా మనం బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనం కలుపుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్ని వేసుకుందామండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనిని మనం మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. దీనిని మళ్ళీ మనం రైస్లో వేసుకొని కలుపుకుంటాం కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు మనం దీనిని ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలని కూడా వేసుకొని మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు బీన్స్ మరియు క్యారెట్ ముక్కలని కూడా వేసుకొని వీటిని కూడా మనం ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ బీన్స్ మరియు క్యారెట్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దానిని వేసేసుకుందాం. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని వేసుకోవాలండి. మరియు 1 స్పూన్ సోయా సాస్, దీనిని మనం కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలండి. చూసారు కదా, నేను ముందుగానే ఈ రైస్ని ఉడికించుకొని తీసుకున్నాను. మనం ఈ రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలండి. 1 బౌల్ వరకు నేను ఈ మిశ్రమంలో రైస్ని యాడ్ చేసుకున్నానండి. రైస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చైనీస్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.